హాయ్ ఫ్రెండ్స్, కేటీ సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలి? బేసిక్గా మన కళ్యాణ్ తనూజాకి సంబంధించిన ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జూలైలో రాబోతున్నాయి. దానికి సంబంధించిన ప్రమోషన్స్ జరగబోతున్నాయి, అన్ని స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పి తనూజ చెప్పింది. కళ్యాణ్ కూడా జూలైలోనే రాబోతున్నాడని డైరెక్ట్గా చెప్పకపోయినా ఇంకా ఆల్మోస్ట్ జూలై కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. మరి వీళ్ళిద్దరు సక్సెస్ కావాలంటే, వీళ్ళిద్దరి కెరియర్లో ఉన్న ఫస్ట్ ప్రాజెక్ట్ హిట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, తన ఫస్ట్ సాంగ్ దీనికి తను చేసిన సాంగ్కి ఎన్ని వ్యూస్ వస్తే, ఎంత రీచ్ వస్తే తను అంత పెద్ద సెలబ్రిటీ అని అర్థం. సో కాబట్టి వ్యూస్ రావడం అనేది ఒక మార్క్ అయితే, ఒక పాయింట్ అయితే, మీరు వీలైనంత వరకు ఆ సాంగ్కు సంబంధించి షేర్లు చేయడం కానీ, ఆ సాంగ్కు సంబంధించి లైకులు చేయడం కానీ, హైపులు చేయడం కానీ చేయండి. కళ్యాణ్ వీడియోలకు సంబంధించి తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు వస్తాయి కదా, దేనికి ఇప్పుడు హైప్ కొట్టద్దు. ఎందుకంటే ఒక వీడియోలో, ఒక ఛానల్లో ఒక వీడియోకి 3 సార్లు మాత్రమే హైప్ కొట్టగలిగే ఛాన్స్ ఉంది ఒక ఛానల్కి. సో కాబట్టి మీ హైప్స్ పాయింట్స్ని దాచుకొని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు హైపులు కొట్టడం మంచిది. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకేసారి 3 హైపులు కొట్టేస్తే, ఎంత భారీ హైపులు బటన్స్లో హైప్ పాయింట్స్ వస్తే అంత భారీగా ఆ వీడియో రీచ్ అవుతుంది. ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తే అంత రీచ్ అవుతుంది. సో షేర్లు చేయడం కానీ, కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోదండి. కామెంట్స్ చేయడం మాత్రం వీలైనంత వరకు చేసిన వాళ్ళే మళ్ళీ చేయండి. చేసిన కామెంట్స్ మళ్ళీ చేయండి, తప్పులేదు. కామెంట్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది కళ్యాణ్ వీడియోకి. లైకులు మీ వాళ్ళతో కొట్టించండి. మీరు అయితే ఒక లైక్ కొట్టగలరు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కొట్టించండి. అందరి ఫోన్లు తీసుకుని కొట్టించండి లైకులు. అది సెకండ్ పాయింట్. అందరూ జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ అన్ని తీసుకొని ఆ వీడియో ఆన్ చేసి పెట్టండి చాలు. మీరు చూడాల్సిన పనిలే ఎవరి. లైకులు కొట్టి వ్యూస్ ఆన్ చేసి ఐపులు కొట్టేసి వదిలేయండి వీడియో ఆన్ చేసి. ఇంకంతకు మించి చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా రీచ్ అయిపోద్ది. సో కాబట్టి షేర్లు చేయడం మర్చిపోవద్దు, కామెంట్లు చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అది రీచ్కి చాలా హెల్ప్ అవుతుంది. లైకులు, కామెంట్లు, హైపులు, అలాగే షేర్లు, ఈ 4ని మర్చిపోవద్దు కళ్యాణ్ వీడియోకి. ఓకే, ఇక తను తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రావాలి అంటే ముందు వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ కూడా సేమ్ అక్కడ ఉన్నటువంటి అది వచ్చే టైంలో మాట్లాడుకుందాం. వెబ్ సిరీస్ గురించి క్లియర్గా చెప్తాను. వెబ్ సిరీస్ ఎలా చేస్తే ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను కనుక్కొని చెప్తాను క్లియర్గా. ఓకేనా? ఇకపోతే తనూజ గురించి మాట్లాడుకుందాం. తనూజ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? తన ఫస్ట్ మూవీ హతా మూవీ రాబోతుంది జూలైలో. దానికి సంబంధించిన ప్రమోషన్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి. మరి తను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక హీరోకి ఓపెనింగ్స్ ఎంత ముఖ్యమో, ఒక హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా తెలియజేయాలంటే ఓపెనింగ్స్ అంతే ముఖ్యం. ఓపెనింగ్స్ అనేవి. సో మనం ఒక హీరోయిన్ స్టామినా తెలియజేయాలన్నా సరే ఓపెనింగ్సే ముఖ్యం. సో కాబట్టి మీరు తనూజ గారి, కళ్యాణ్ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ, మీకు కావాలి, మీకు తనూజ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒకటి చేయండి. అదేంటంటే తన సినిమా రిలీజ్ అయ్యే టయానికి డే 1 చూసేయండి. మొత్తం మొదటి రోజే చూసేయాలి. అంటే మీరు 2వ రోజు చూద్దాం, 3వ రోజు చూద్దాం అని ఆగకూడదు. మొదటి రోజే వెళ్ళి టికెట్ కొనండి. మీరు మొదటి రోజే వెళ్ళి టికెట్ తెగే టికెట్టే తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో తెలియజేస్తుంది, తన స్టార్డమ్ ఏంటో తెలియజేస్తుంది. తనూజ గారి ఫ్యాన్స్ చెప్తున్నా, ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ, మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, మొదటి రోజే వెళ్ళి మీరు ఎన్ని టికెట్లు అయితే కొంటారో, ఎన్ని టికెట్లు అయితే తెగుతాయో అన్ని టికెట్లకి అది తన స్టామినా కిందకి వస్తుంది. తర్వాత టాక్ను బట్టి సినిమా వెళ్ళిపోద్ది, అది వేరే విషయం. కానీ తనూజ స్టామినా తెలియాలంటే డే 1 కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రీమియర్స్ పడితే ప్రీమియర్ కలెక్షన్స్, లేదా డే 1 కలెక్షన్స్. 4 షోలు ఉంటే 4 షోలు ఫుల్ అయిపోవాలి మొదటి రోజు మాత్రం. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక తన వెబ్ సిరీస్ సంబంధించింది కూడా, తన వెబ్ సిరీస్ వచ్చే టైంలో చెప్తాను. కానీ తన ఫస్ట్ ప్రాజెక్ట్ హతా మూవీ కాబట్టి హతా మూవీ గురించి చెప్తున్నాను అనమాట. ఓకేనా? తనూజ గారు సక్సెస్ అవ్వడమైనా, కళ్యాణ్ గారు సక్సెస్ అవ్వడమైనా మ్యూచువల్ ఫ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్, ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఇండివిజువల్గా ఇంపార్టెంట్. మొత్తం మీద మనందరికి కావాల్సింది వాళ్ళిద్దరు సక్సెస్ అవ్వడమే, అంతే. సో కాబట్టి నేను చెప్పేది, నాకు వీడియో అనేది ఎందుకు చేస్తానంటే వాళ్ళిద్దరి పనికొచ్చే వీడియో చేయమని కొంతమంది రిక్వెస్ట్ చేశారు. వాళ్ళిద్దరి ప్రాజెక్ట్ సంబంధించిన వీడియో చేయమని.
వాళ్ళు చెప్పారని కాదు, కానీ నాకు ఇంతకు ముందు నుంచి నాకు ఒకసారి చేయాలనిపించింది వీడియో అనేది, చేస్తున్నాను అన్నమాట, అంతే.